వరంగల్ కేయులో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటున్నాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు ప్రొఫెసర్లతో కలిసి కోలాటాలు, తీన్మార్ స్టెప్పులేసి ఆడిపాడారు. ఉయ్యాల పాటలతో కేయు హోరెత్తింది. కాకతీయ యూనివర్సిటీ నుంచి మరింత సమాచారం అశోక్ అందిస్తారు. బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఊరు వాడ పల్లె పట్నం తేడా లేకుండా ఆడి పాడుతున్నారు. మనం ప్రస్తుతం వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం ఉన్నాం. ఈ విద్యాలయంలో చూడొచ్చు, ఉద్యోగులంతా చిన్న పెద్ద తారతమ్యాలను మరిచి మొత్తం అందరు కలిసి ఆడి పాడుతున్నారు. ఉయ్యాల పాటలతోని ఓరించిపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వరంగల్ నగరంలోని ఉద్యోగులతో పాటు కాకతీయ విశ్వవిద్యాలయంలోని మహిళలు కూడా బతుకమ్మను పేర్చుకొని సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే విధంగా ఆడి పాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఆటల వల్ల బతుకమ్మ పండుగ వల్ల ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందాం. చెప్పండి, ఈ బతుకమ్మ పండుగ వల్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు? బతుకమ్మ అనేది చాలా వరకు ఒకప్పుడు ఉన్నదానికి ఇప్పుడు దానికి చాలా తేడా వచ్చిందండి. వెనకటి కాలంలో ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు కానీ ఉన్నటువంటి అన్నలు తమ్ముళ్ళు నాన్న కానీ ప్రతి ఒక్కరు వెళ్ళి బయటికి వెళ్ళి పూలు కోసుకొని వస్తే ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా బతుకమ్మను పేర్చుకుంటే వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మను పేరుస్తూ ఉండేవాళ్ళు. 9 రోజులు 9 రకాల పూలతో బతుకమ్మలు పేరుస్తుండేవారు. తంగడి పూలు, గునుగు పూలు, బంతి పూలు, మందార పూలు, చామంతి పూలు, మల్లెపూలు, బొడ్డు మల్లెపూలు, రకరకాల పూలండి. మన పూలు ఇవి అవి అని చెప్పని ఇక్కడ ప్రతి ఒక్క పువ్వు కూడా బతుకమ్మకు అర్హతమే. ఏ పువ్వునైనా కానీ బతుకమ్మ స్వీకరిస్తుంది. అందుకోసమని ప్రతి ఒక్క కలర్ గోరింట పూలు, రకరకాల పూలండి. ఏ పూలతోటైనా కానీ బతుకమ్మను పేర్చి సాయంకాలం వరకు ఆటలు ఆడిన తర్వాత తీసుకెళ్ళి అమ్మలు అక్కలు అందరూ కలుసుకొని ఏంటంటే మరి ముఖ్యంగా ఈ యొక్క పండుగ విశిష్టత ఏంటంటే ఇంట్లో ఊర్లో ఉన్నటువంటి అమ్మలక్కలు అందరూ కూడా కలిసి ఈ యొక్క పండుగ చేసుకోవడం అనేది కుదురుతుంది. ఎందుకంటే ఈ యొక్క పండుగకు ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కూతులను ఇంటికి పిలుస్తారు. అదొక మంచి ఆనవాయితీ మన తెలంగాణలో. సో ఆ యొక్క పండుగ చేసుకునేవారు. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క బతుకమ్మ పండుగని మనం చప్పట్లు కొట్టుతూ చేసుకోవాలనేసి అంటారు. ఎందుకనంటే అది ఒక ఆరోగ్యంగా కూడా దాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు చప్పట్లు కొడితే ఈ యొక్క నాడులు అనేది మనకు హార్ట్కి సంబంధించి ఇక్కడ ఉంటాయి కాబట్టి ఎంత ఎక్కువ చప్పట్లు కొట్టి మనము ఈ యొక్క పండుగను సేవిస్తామో దానివల్ల ఏంది మన ఆరోగ్యం అనేది కూడా కుదుట పడుతుంది. అంటే బ్లడ్ ప్రెషర్ అనేది కూడా చాలా వరకు హార్ట్ పంపింగ్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. ప్రతిరోజు అయితే మనం చేయలేము కాబట్టి కనీసం ఈ యొక్క పండుగని ఆచరించినటువంటి 9 రోజులు కూడా ఈ యొక్క చేతిలో చప్పట్లతో కనుక ఈ యొక్క పండుగను ఆచరిస్తే ఏమైందంటే మన రక్త సరఫరా అనేది కరెక్ట్ జరిగి ఒక సంవత్సర కాలం పాటు ఇంకా ఆరోగ్యంగా ఉండగలుగుతాము. అందరూ కలిసి ఆడుతున్నప్పుడు ఎట్లా ఫీల్ అవ్వాలి? మేము అందరం కలిసి ఆడుతున్నాము అంటే ఇక్కడ అందరం కూడా తారతమ్యాలు లేకుండా కుల మతాలు లేకుండా యూనివర్సిటీలో ఎంప్లాయీలు అందరూ కూడా ఒక కులానికి చెందిన వారు ప్రతి ఒక్క పండుగను కూడా మేము ఎంతో ఆదరంగా ఎంతో విధిగా మేము నిర్వహిస్తూ ఉంటాము. అందులో కూడా ఈ పెద్ద బతుకమ్మ అనేది ఇక్కడ ఒక రోజు నిర్వహించడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయము. దీనికి మాకు సహకారము ఫైనాన్షియలే కానీ ఏ విధంగా కానీ మా యూనివర్సిటీ పెద్దలు మాకు అందిస్తూ ఉంటారు. మరియు ఈ బతుకమ్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఈ కాలంలో మనకు రకరకాలమైన ధాన్యాలు రకరకాలైన పూలు దొరుకుతూ ఉంటాయి. ఈ పూలను ఏం చేస్తారంటే మనం వాటర్లో వేస్తే ఆ వాటర్లో యాంటీబయాటిక్గా మనకు శుద్ధి అవుతాయి. మెయిన్ ఇంపార్టెన్స్ అది. దీనికి పెట్టే ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి డైరెక్ట్ పొలాల నుంచి వచ్చి మనం ఫ్రెష్గా పొల్లు చేసుకుని తింటాం కాబట్టి అది ఆరోగ్యానికి మంచిది కాబట్టి చేస్తారు. కాకపోతే ఏంటిదంటే ఒక బాధాకరణ విషయం ఏంటిదంటే దీన్ని ఆడపడుచులు చేసుకుంటారు, కానీ ఆడపడుచులకు భద్రత లేదనే ఒక అభద్రతా భావంతో అయినా కూడా మేము సెలబ్రేట్ చేసుకున్నా కూడా కొంచెం బాధాకరమైన విషయంగానే ఉంటుంది. ఎందుకంటే ఎన్నో రకాల అత్యాచారాలు, మహిళలకు స్వేచ్ఛ లేకపోవడము, మహిళలకు ఒక రక్షణ లేకపోవడం అనేది చాలా బాధాకరణము. కాకపోతే మన సాంప్రదాయాలను ముందుకు తీసుకుపోవాలి కాబట్టి దాన్ని కొనసాగిస్తూ ఇటువంటి ముందు మహిళల మీద ఎటువంటి అత్యాచారాలు కానీ అగాత్యాలు కానీ జరగకుండా ఉండాలని కోరుకుంటూ మేము ఈ బతుకమ్మను ఈ విధంగా మేము చాటి చెప్తున్నాం. ఇక్కడ ఉండే మగవాళ్ళకైనా కూడా ఎవరికైనా కూడా మేము ఆడపడుచున్నాము. ఇక్కడ మేము తెలంగాణ ఆడపడుచున్నాము. తెలంగాణ పండుగ మమ్మల్ని మీ ఆడపడుచులుగా భావించండి, ఇంకో రకంగా చూడొద్దు అనే ఉద్దేశంతో మీ పండుగను మేము సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పరిస్థితి మొత్తానికి ఈ బతుకమ్మ పండుగ ప్రకృతిలో లభించే పూలతోని ఆడపాడడమే కాదు, ఈ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే విధంగా ఉంటుందని మహిళలు చెప్తున్నారు.